నంద్యాల జిల్లా ఆలగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో 4 రోడ్డు సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పోస్టును ఆవిష్కరించిన అనంతరం కూటమి ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గంగుల విజేంద్రారెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆసక్తి చూపలేదని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన సబ్సిడీ నిధులు సక్రమంగా అందడం లేదని, రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చిందో అవి ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది మొదటి సంవత్సరమే. ఆ మొదటి సంవత్సరంలోనే చూస్తే సూపర్ 6 లో ముఖ్యంగా 2 కార్యక్రమాలు తీసుకుంటే ఒకటి వచ్చేసి మహిళలకి నెలకి 1500 ఇచ్చేది, అదే నిరుద్యోగ వృత్తులకి అందరికి కూడా సంవత్సరానికి నిరుద్యోగులకు అందరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3000 ఇచ్చేది. ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకు కానీ ఒక